లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడుతో జగన్ భయపడుతున్నారా? ఈ కేసులో ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయన టెన్షన్ ఫీల్ అవుతున్నారా? ఈ కేసు తన దాకా వచ్చేందుకు ఇంకెంతో సమయం పట్టదని గ్రహించారా? అందుకే ఆయన ముందస్తు చర్యలపై ఫోకస్ పెట్టారా అంటే అవుననే సమాధానం వస్తోంది. లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుండటంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన జగన్ బ్యాచ్ లోని రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను విచారించిన సిట్ నలుగురిని కలిపి విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టును అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు నుంచి అనుమతి రాగానే ఆ నలుగురి నుంచి మరింత సమాచారం సేకరించనుంది. ఇదే జగన్ ను కలవరపెడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నలుగురిని కలిపి విచారిస్తే ఈ కేసులోని పలు చిక్కుముడులు వేయటం ఖాయం. అందుకే ఈ కేసులో గ్రూప్ ఇన్వెస్టిగేషన్ కీలకం కానుంది. అయితే ఆ తరువాత జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని జగన్ జడుచుకుంటున్నారని, అందుకే అడ్వకేట్లతో యలహంక ప్యాలెస్ లో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి సీనియర్ అడ్వకేట్లను బెంగళూరుకు పిలిపించుకొని లిక్కర్ కేసులో తన అరెస్టు అవుతే వెంటనే బెయిల్ వచ్చేలా చూడాలని వారిని కోరినట్లుగా సమాచారం. 2 రోజులుగా వర్షం కురవడంతో వారంతా యలహంక ప్యాలెస్ లోనే ఉండిపోయారని, ఆ తర్వాత వరుణుడు కాస్త శాంతించడంతోనే బయటకు వచ్చారట. దీంతో జగన్ సీనియర్ అడ్వకేట్లతో చర్చలు జరిపారని విషయం వెలుగులోకి వచ్చింది.